హాయ్ అండి. పురాతన కట్టడం కనిపిస్తోంది. ఎక్కడ ఇది అనుకుంటున్నారా? ఇది హైదరాబాద్ శంషాబాద్ దగ్గరలో అమ్మపల్లి అనేటువంటి ఓ చిన్న ఊరు. అంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకి సంబంధించిందనమాట ఈ ఊరు. ఇక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఇది. ఇదిగో గాలిగోపురం. లోపలికి వెళ్ళడానికి బయట గజరాజుల శిల్పాలున్నాయి. వీటిని దాటుకుని లోపలికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ప్రతి దేవాలయంలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ధ్వజస్తంభం దగ్గర నుంచి ఆలయ శిఖరం చూసి దండం పెట్టుకుని చుట్టూ ప్రదక్షిణ చేసి లోపలికి వెళతామన్నమాట. ఇది చాలా పురాతన దేవాలయం కావడం వలన రాతి కట్టడంతో నిర్మితమై ఉంది. రాతి కట్టడాలైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కొన్ని వందల ఏళ్ల సంవత్సరాల క్రితందట ఈ దేవాలయం. ఇదిగో ఇలా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి వారు సీతా లక్షణ సమేతుడై హనుమత్ సమేతుడై ప్రజలకు భక్తులకు దర్శనాలిస్తున్నారు. చూద్దామా? అదిగో శ్రీ సీతారామచంద్రమూర్తి. ఈయన దర్శనమైన తరువాత మేము చుట్టూ కలయ చూసి ఎలా ఉంది దేవాలయం, ఎప్పుడూ రాలేదే అనేటువంటి ఉద్దేశ్యంతో దేవాలయం చుట్టుప్రక్కల ప్రాంగణం మొత్తం చూసొచ్చాం. ఓపెన్ ప్లేస్, సాయంత్రం అవ్వడం వలన చక్కగా పడమటి సూర్యుడు ఆ ఎండ ఆ వేడి ప్రాంగణం మొత్తం ప్రసరిస్తూ అద్భుతంగా అనిపించింది అక్కడి వాతావరణం. ఇదిగో హనుమాన్ చాలీసా, అలాగే రామ కళ్యాణానికి సంబంధించిన కొన్ని చిత్రపటిమలు అక్కడ ఉన్నాయి. ఇదంతా చూసిన తరువాత తెలంగాణ సంస్కృతి ప్రకారం అక్కడ ఏదైనా జరిగినట్లయితే వడిబియ్యం నింపడం ఆనవాయితీ. అది కూడా మేము చూసాం, పాల్గొన్నాం. ఇదిగో వడిబియ్యం. ఈమెకు చిన్న ఆపరేషన్ ఏదో అయిందిట. పుట్టింటి వారు దేవాలయంలో వడిబియ్యం నింపాలి అనేటువంటి మొక్కు ఉండటం వలన ఇక్కడ వడిబియ్యం నింపుతున్నారు. మమ్మల్ని కూడా అందులో పార్టిసిపేట్ చేయమన్నారు. మేము కూడా చేశాం. ఆ తర్వాత ఆ పక్కనే టూరిస్ట్ ప్లేస్ ఉందండి, కోనేరు లాంటిది అన్నమాట. ఇదిగో ఇక్కడ షూటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ కూడా ఇక్కడే చేస్తూ ఉంటారట ఎక్కువగా. మేము ఆ షూటింగ్స్ అవి చూసాము, చాలా ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వాతావరణం. అందులో సూర్యాస్తమయం అవ్వడం వలన సూర్యకిరణాలు బాగా పడుతూ బాగా లైటింగ్, అది వేరే ఫ్లడ్ లైట్స్ అవసరం లేదనమాట. అంత అద్భుతంగా అనిపించింది ఈ చుట్టుపక్కల వాతావరణం. మధ్యలో చూసారా నీటిలో పైన ఎలా ఉందో నీటిలో అలాగే, అంటే డ్యూయల్గా అన్నమాట కనిపిస్తూ ఉంటుంది. అక్కడ డైరెక్ట్గా చూస్తూ ఉంటే ఈ వాతావరణం చాలా అద్భుతంగా చాలా వెరైటీగా అనిపించిందనమాట. మీరందరూ కూడా చూస్తారు, చూడాలి అన్న ఉద్దేశ్యంతో నేను వీటిని వీడియోలు తీసుకొచ్చా అన్నమాట. బాగుంది కదా? ఇలా ఆకాశంలో ఏముందో కింద నీళ్లలో అదే చూస్తున్నాం. ఆ తర్వాత ఓ విచిత్రం చూసాం మేము. ఏంటి అంటే గాలిగోపురం మధ్యలో నుంచి సూర్యాస్తమయాన్ని చూసామన్నమాట. మీరు కూడా చూస్తారా? చాలా అద్భుతంగా అనిపించిందండి. అది చూసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగో చూసారా, గాలిగోపురం మధ్యలో నుంచి సూర్యాస్తమయం. సూర్య భగవానుణ్ణి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో కదా.